హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. పల్లెటూర్లలో జాతర చాలా బాగుంటుంది కదా. ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది ఇలాంటి జాతరలకు అయితే మిస్ అవుతానే ఉంటున్నారు, అంటే టైం లేకుండా. నాకైతే ఎవ్రీ ఇయర్ మాత్రం ఈ టైంకి అయితే కుదుర్చుకొని అయితే మా ఊరు వెళ్తానే ఉంటాను అనమాట. ఇంకా మాదైతే పక్కా పల్లెటూరు అనమాట. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా. సో ఇంకా మేమైతే జాతరకి ముందు రోజు నైట్ అయితే గుళ్ళో అయితే కళ్యాణం జరుగుతుంది అనమాట. కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. సో ఇంకా అందరం కలిసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ సెంటర్ లో అయితే నాటకాలు వేస్తున్నారు అనమాట. ఈ నాటకం పేరు వచ్చేసి బాలనాగమ్మ. చూడండి అక్కడ జనాలు ఎంత బాగా కూర్చొని చూస్తున్నారు. కొంచెం అయితే వినండి నాటకాన్ని. అడుగు పెట్టగలడా? మన మానవుడి రాజుల కరవాలములు తాతాలు మెరుగుతున్నంత వరకు మనకే కాదు, మన అంతఃపురమునకు భయము లేదు. మండలి వెళ్ళు. క్షమించండి ప్రభు, క్షమించండి. సో ఇదనమాట బాలనాగమ్మ అను మాయల పకీర్ నాటకం. సో ఇంకా మా ఊర్లో అయితే ఇదివరకు ఇప్పుడన్నా కొంచెం చైర్స్ అవన్నీ వేసారు, కానీ ఇదివరకు అయితే మంచిగా బయట వేసేసి కింద మ్యాట్ అదే పట్టాలు ఉంటాయి కదా, అవి వేసేసి అక్కడ కూర్చునే వాళ్ళ జనాలు తెల్లవారులైనా నాటకాలు చూస్తూనే ఉంటారనమాట. ఈ ఊర్లో వాళ్ళకి నాటకాలు అంటే అంత ఇష్టం. చూసారు కదా ఊరు ఎంత బాగుందో, చుట్టూ మొత్తం పెంకులతోనే ఉంది. అదైతే ప్రాథమిక పాఠశాల అనమాట, గవర్నమెంట్ స్కూల్. చాలా బాగుంటుంది ఇక్కడ జాతర కానీ ఇక్కడ వ్యూ. ఎందుకంటే ఇది యాక్చువల్ గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో మా అత్తగారి వాళ్ళ ఊరు కూడా ఇదే అనమాట. సో లక్కీగా నేను ఎవ్రీ ఇయర్ అయితే దీనికి వస్తానే ఉంటాను. ఇంకా అమెరికాలో ఉన్న నా మరదలు మాత్రం మిస్ అయిపోయింది. తనైతే తన పుట్టిన ఊరు అయితే ఇదే అనమాట. బట్ ఇప్పుడు తను రాలేకపోయింది. ఇంకా ఫైనల్ గా చూసారుగా జాతరకి వెళ్తుంటే మనకు స్టార్టింగ్ లో కనిపించేది బొమ్మలే కదా, మంచిగా బొమ్మలు అయితే చూసుకుంటా వెళ్తున్నాం. ఫైనల్ గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక గుడి ముందు అయితే మంచిగా ఆరు బయట ఒక చిన్న మండపంలో అయితే రంగనాయక స్వామి అయితే కళ్యాణం జరుగుతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో కరెక్ట్ గా ఏప్రిల్ మిడిల్ లో శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఒక 4-5 days కి అయితే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడైతే శ్రీ వరవర రంగనాయక స్వామి అయితే కళ్యాణం జరుగుతుంది. ఇంకా జరిగిన తర్వాత అయితే మనకి తిరునాళ్ళ మంచిగా అంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి కళ్యాణానికి అయితే చాలా మంది దంపతులు అయితే పీటల మీద అయితే కూర్చున్నారు. చూసారు కదండి మా ఊర్లో జాతర ఎంత బాగా జరుగుతుందో. అందరూ అయితే ఆరు బయట ఇలా కూర్చొని అయితే కళ్యాణం చూస్తారు అనమాట. యాక్చువల్గా ఊర్లో ఎలా ఉంటుందంటే మనకి ఈవినింగ్ 6 తర్వాత ఎమ్మటే 6:30కి అంతా డిన్నర్ అయిపోతుంది. 7కి 7:30కి మంచిగా బెడ్ ఎక్కి అందరు పడుకుంటారు కూడా. లైట్స్ అన్ని ఆపేసి ఉంటాయి అనమాట. అట్లుంటుంది ఊర్లో. మనం సిటీలో ఎలా ఉంటాం అంటే మినిమం 10, 11, 12 కూడా అవుతుంది. కానీ అక్కడ అలా కాదనమాట. 7-7:30 కల్లా అందరి ఇళ్లలో లైట్లు అయితే క్లోజ్ అయిపోతాయి. అండ్ మార్నింగ్ మళ్ళీ 4కి వెళ్ళేస్తారు అనమాట. అది అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కూడా మా ఊర్లో అయితే ఇంతే ఫాలో అవుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లేడీస్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వీళ్ళు వచ్చేసి వైజాగ్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారనమాట. చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా లేడీస్ కబడ్డీ పోటీ అంటే అందరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా అన్నిట్లలో ముందుకైతే రాణిస్తున్నారు కదా. చాలా బాగా అయితే గేమ్ ఆడుతున్నారు అనమాట. చాలా సేపు ఇక్కడ చూసాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి జెంట్స్ కబడ్డీ పోటీలు, ఇంకా ట్రక్ రివర్స్ అని ఉంటుంది, ట్రక్ రివర్స్ గేమ్ ఒకటి ఉంది. నెక్స్ట్ కోలాటం ఉంది. ఇంకా వచ్చేసి రికార్డింగ్ డాన్స్. కంపల్సరీగా పల్లెటూరులలో అయితే ఇప్పటికి కూడా రికార్డింగ్ డాన్స్ అయితే నడుస్తూనే ఉందన్నమాట. డాన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో ఇవన్నమాట మా ఊర్లో జాతరకు జరిగే సెలబ్రేషన్స్ అంటే కార్యక్రమాలు అనమాట. ప్రతి ఒక్కటి అటెండ్ అవుతాం. మంచిగా అందరం చక్కగా చూసుకుంటా ఉంటాం. ఆ ఉన్న 2 రోజులు అయితే చాలా ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఎందుకంటే తిరుక్కుంటా మనకు అక్కడ ఎంత ఎండలు ఉన్నా కూడా పెద్దగా తెలియదు. ఇదైతే గుడి వ్యూ అనమాట. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్ గా. యాక్చువల్గా 2 years బ్యాక్ అయితే ఈ గుడి ఇలా లేదనమాట. మనకి అప్పట్లో రాజుల కాలంలో కట్టిన గుడి ఉంది. సో కొంచెం అదంతా ఖరాబ్ అవుతుంది అనేసి మళ్ళీ టెంపుల్ అయితే ఈ విధంగా అయితే మళ్ళీ కట్టారనమాట అదే ప్లేస్ లో. కాకపోతే నాకు అప్పటి టెంపుల్ మోడల్ నచ్చింది. చాలా బాగుంటుంది చూడటానికి అయితే. మొత్తం రాళ్లతో కట్టుంటుంది, కోనేరు అవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. బట్ ఎనీవే గుడి మాత్రం చాలా బాగుంది. ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యామన్నమాట. వరవర రంగనాయక స్వామి దేవాలయం అనమాట ఇది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయి ఈ గుడి ప్రాంగణం మొత్తం చూసుకుంటూ మా తమ్ముడు మేమందరం అయితే డిస్కషన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ లో కోనేరు ఉండేది, ఈ ప్లేస్ లో ఇది ఉండేది, ఇదివరకు అలా ఉండేది, మనం వంగి వెళ్లే వాళ్ళం, పట్టకపోయే వాళ్ళం అనేసి ఒక డిస్కషన్ అయితే చేస్తున్నాం అనమాట. సో అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ గుడికి వచ్చేవాళ్ళం అనమాట. అంత బాగుంటుంది చూడటానికి అయితే. సో ఇంకా ఆ రోజు మాకు ఆల్మోస్ట్ ఆల్ నైట్ 2 o'clock వరకు అయిందనమాట ఆ రోజు నైట్. ఎందుకంటే నైట్ 12 కరెక్ట్ గా దేవుడి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటూ అయితే మళ్ళీ చాలాసేపు అక్కడ మనకు తెలిసిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది గోడి యొక్క లోపల వ్యూ అనమాట. మంచిగా ఇక్కడ చూడండి దేవతలు అయితే కనిపిస్తున్నారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇది వరవర రంగనాయక స్వామి అయితే విగ్రహం ఎంత ప్రశాంతంగా పడుకున్నారో చూడండి. చాలా బాగుంది కదా. ఈ ఊర్లో ప్రత్యేకత ఈ గుడి అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఇక బయటకు వచ్చేసి మంచిగా పులిహార అయితే పెట్టారనమాట. సో అందరం తలా కప్పు అయితే పులిహార తినేసేసి ఇంకా మళ్ళీ కళ్యాణం టైం అవుతుంది. ఇప్పుడు 12 అవుతుంది, కరెక్ట్ గా తాళిబొట్టు కడతారు దేవుడికి అనేసి ఇక మళ్ళీ కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఒక్కసారి
అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు మంగళసూత్ర ఆరాధన జరుగుతోంది. హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద గోవింద గట్టి మేళం కళ్యాణం కూడా అయిపోయింది. మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ అదే దారిలో వస్తున్నప్పుడు సెంటర్ దగ్గర అయితే నాటకం అయితే ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తెల్లారుజామున 4 వరకు అయితే నాటకం నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేసేసి మంచిగా ఇంట్లో పూజలు అయిన చేసుకుని మళ్ళీ అందరం కలిసి గ్యాంగ్ అయితే మళ్ళీ గుడికి అయితే బయలుదేరాం అనమాట. సో ఇంకా గుడి దగ్గర అన్నదానం కూడా ఉంటుంది. ఒక్కసారి అన్నదానం దగ్గర అన్నం కూడా తినేసేసి అందరం రావచ్చు అనేసి ఇంకా అందరం గ్యాంగ్ అంతా వచ్చేసాం. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళేసి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా పిల్లలు గోల చూడండి, మేము గంట కొడతాం అనేసి ఇలా గంట అయితే కొడుతున్నారు. సో ఇంకా వరవర రంగనాయక స్వామిని అయితే ఇలా ఉయ్యాలు ఊపుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా ఇలా ఉయ్యాలు దేవుడు ఉయ్యాల కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఊపాలనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా చక్కగా అయితే అందరం అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా అన్నదాన కార్యక్రమంకి వెళ్దాం అనేసి ఇంకా ప్రిపేర్ అవుతున్నాం అందరం. సో ఇంకా గుడిలో అయితే దర్శనం అయిపోయింది. అన్నదానానికి అయితే వచ్చామన్నమాట. అందరం ఎండ ఎంత అదిరిపోతుంది అంటే ఆల్మోస్ట్ 42 degrees పైనే ఉందన్నమాట. అయినా కూడా ఇంకా అందరు టెంపుల్ కి అయితే వస్తున్నారు. చక్కగా అయితే అన్నదానం దగ్గర కూడా వెళ్తున్నారు అనమాట. మేము వెళ్ళేది కొంచెం లేట్ అయ్యేసరికి అన్నదానం దగ్గర జనాలు అయితే తగ్గిపోయారు. 4-5 షెల్టర్స్ కూడా వేశారనమాట. మంచిగా ఎక్కడ వీలైతే అక్కడ తినడానికి అయితే మంచిగా 4-5 రకాల వంటలు అయితే చేసి పెట్టారు. చాలా బాగున్నాయి టేస్ట్ గా. అండ్ డబల్ కమిటా కూడా చేశారనమాట. దీంతో పాటు మేము తినేసి కొంతసేపు అక్కడ మేము కూడా అన్నదానం చేసామన్నమాట అందరికి వచ్చే వాళ్ళకి. సో ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంతకీ మా ఊర్లో అయితే జాతర అయితే ఇలానే జరుగుతుందండి. మరి మీ ఊర్లో ఎలా జరుగుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి. యాక్చువల్గా పల్లెటూర్లలో జాతర అంటే అదొక సంతోషం, అందరం కలుసుకుంటాం, ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్ బాగుంటుంది అనేసి కంపల్సరీగా ఈ జాతరకి అయితే మా వాళ్ళు అందరం అయితే అటెండ్ అవుతా ఉంటాం అనమాట. సో మీ దగ్గర కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా అంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇంకా బాగుండేది ఈ జాతర అంటే. ఇంకా ఎడ్ల బండ్ల పోటీలని ఇంకా చాలా రకాలు ఉండేవి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా అప్పుడు స్కూల్ నుంచి డైరెక్ట్ గా ఈ తిరునాళ్ళకి అనేసి ఊరికి వచ్చేవాళ్ళం. ఆ సరదానే వేరుండేది అనమాట. ఇప్పటికన్నా అప్పుడు ఇంకా బాగుంది, కానీ ఇప్పుడు కూడా మంచిగా అనిపించింది అనమాట. సో ఫైనల్ గా మా ఊరు జాతర మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా వెళ్ళేటప్పుడు లాస్ట్ లో మాత్రం మంచిగా మళ్ళీ బొమ్మలు కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ పీకలు గుర్తున్నాయా? ఒకళ్ళ చెవులు చూడండి, ఒకళ్ళు ఎలా ఊదుకుంటున్నాము. సో ఇంకా మార్నింగ్ అంతా జాతర దగ్గర సరిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి మంచిగా దేవుడి కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడిని అయితే ఊరేగిస్తారు అనమాట. ఊరంతా చక్కగా ఊరేగిస్తే ఇలా కోలాటం వేసుకుంటా పిల్లలతో అయితే ఊరేగిస్తున్నారు. ఇంక ఇదివరకు రోజులు ఎలా ఉండదంటే మంచిగా పల్లకీలో దేవుడిని ఊరేగించేవాళ్ళనమాట. ఇక పల్లకి ఇంటి ముందుకు రాగానే అందరం ఆ పల్లకీల కింద అటు నుంచి ఇటు దూరుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళు అప్పట్లో అయితే. సో అలా చేసేవాళ్ళు అనమాట. మీరు అలాంటివి ఏమైనా చేస్తుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎలా ఉందంటే మంచిగా కోలాటంతో ఊరేగించుకుంటూ వెనక దేవుడిని అయితే ట్రాక్టర్ మీద అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇక చక్కగా ఊర్లో ఉన్న జనాలందరూ మంచిగా దీపాలు, కొంచెం ప్రసాదము, హారతి ఇవన్నీ ఇచ్చుకుంటా అయితే దేవుణ్ణి అయితే మంచిగా పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, ఒక వ్యక్తి అయితే కాగడ పట్టుకొని నిలబడ్డాడు. యాక్చువల్గా ఇదివరకు రోజులు అయితే మంచిగా పల్లకి ముందు ఒక 10 మంది వ్యక్తులు అయితే కాగడాలు పట్టుకొని వచ్చేవాళ్ళనమాట మా చిన్నప్పుడు. సో ఇంక ఇప్పుడంతా కొంచెం మారిపోయింది కదా. ఇక్కడ ఒక వ్యక్తి కాగడ పట్టుకొని నిలబడ్డారు, వెనకైతే దేవుణ్ణి అయితే ఊరేగించుకుంటా వస్తున్నారు అనమాట. సో చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో జాతర. సో ఇలాంటి జాతర మీ ఊర్లో జరిగినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.